హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పాపకి నాకు యూజ్ అయ్యేలాగా వాళ్ళ డాడీ సైకిల్ తీసుకొచ్చారు. ఇదైతే ఇక్కడ క్యాంటీన్లో అవైలబుల్గా ఉంది. అంటే ఈ మధ్య క్యాంటీన్లో కూడా సైకిల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది ఉంది, గేర్ సైకిల్ తీసుకొని వచ్చారనమాట. ఎప్పటి నుంచో పాప సైకిల్ అడుగుతుంది కానీ లోపల పెట్టడానికి ప్లేస్ లేక తీసుకోలేదు. ఎలాగోలా ఓనర్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే సైకిల్ పెట్టుకోవడానికి ఓకే అన్నారు. బయట పెడితే ఇక్కడ ఈజీగా పోతుందంట. అందుకనేసి నేను సైకిల్ తొక్కి చాలా ఇయర్స్ అయిపోయింది. నేను కూడా ఇప్పుడు మళ్ళీ నేర్చుకొని మళ్ళీ డైలీ అయితే సైక్లింగ్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలాగా. ఇక్కడ మేము ఉండే ఏరియాలో అంబాలాలో అన్నీ పికాక్సే ఉంటాయి. మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు కానీ, ఈవినింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చాలా అసలు రోడ్డు మీద మంచిగా కనిపిస్తుంటాయి అనమాట. అప్పుడప్పుడు తీసి ఇలా క్లిప్పింగ్స్ తీసుకుంటాను. ఇక రాగానే ఒక కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. నేను వాక్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారనమాట. ఇంక అందుకోసం అనేసి నేను ఇంటికి వచ్చి రాగానే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ స్పాంజ్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నేను ఇలాగా సింగిల్ ఆర్డర్స్కి అయితే అవెన్ యూజ్ చేయడం లేదు. ఇలా స్టవ్ మీదే చేసేస్తున్నాను. నాకు అవెన్ కన్నా కూడా స్టవ్ మీద కేక్ ఇంకా ఎక్కువ సాఫ్ట్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట గ్యాస్ మీద. అందుకోసం అనేసి ఒకవేళ డబుల్ ఆర్డర్స్ 2 టైర్ కేక్ అలా అయితే 2 టైమ్స్ బేక్ చేయడం కన్నా అప్పుడు అవెన్ బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఒకేసారి కేక్ స్పాంజ్ బేక్ చేస్తూ వంట కూడా రెడీ చేశాను. ఈరోజైతే రాగి సంగటి చేశాను. అందులోకి మంచి కాంబినేషన్ చికెను. నాకు ఇది మ్యారేజ్కి ముందు తెలీదు. పెళ్ళయ్యాక మా అత్తయ్య వాళ్ళు తింటుంటే, అంటే మా ఇంట్లో ఎక్కువ చేస్తారు, కష్టంగా అనిపించేది నాకు తినడానికి. ఇప్పుడు అది ఫేవరెట్ అయిపోయింది దాని టేస్ట్ తెలిసాక. ఈ లోపు లంచ్ అది కంప్లీట్ అయిపోయే లోపు మళ్ళీ క్రీమ్ తీసి బయట పెడితే ఆ లోపు అది మెల్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చు అనేసి. ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి పైన ఇలాగే అయిపోతుంది బర్ఫ్ అదంతా కట్టేసి. ఇంకా నేను అదైతే తీసి బయట పెట్టాను. కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేలాగా పెట్టకూడదు. ఆ ఫ్రోజన్ ఫామ్ పోయి కూల్గానే ఉండాలి, లిక్విడ్ ఫామ్కి రావాలన్నమాట క్రీమ్. అప్పుడు మనం విప్ చేసుకోవాలి. నేనైతే మొత్తం బర్ఫ్ కట్ ఉంది కాబట్టి కొంచెం సేపు తీసి బయట పెట్టాను. ఎక్కువ టైం లేదు. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఫ్రాస్టింగ్ కూడా చేసి ఈవినింగ్ ఇచ్చేయాలి కేక్. ఒకవేళ ఈవినింగ్ కేక్ చేయాలి, అదే ఈవినింగ్ ఇవ్వాలి, మార్నింగే నాకు ఆర్డర్ తెలిసి ఉంటే నేను అప్పుడు ఏం చేస్తానంటే డీప్ ఫ్రిడ్జ్లో తీసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు మనకి వర్క్ అంతా అయిపోయి ఈవినింగ్ 3 2 ఫ్రాస్టింగ్ చేసుకునే టైంకి అది లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను తీసి బయట పెట్టాను. ఎవరైనా అలాగా బయట పెట్టేసి మర్చిపోయారు అనుకోండి, అది కంప్లీట్గా కూల్ అంతా డౌన్ అయిపోయి రూమ్ టెంపరేచర్లోకి వస్తే వర్క్ చేయదు, పాడైపోతుంది అనమాట క్రీము. అది కూడా మనం చూసుకోవాలి. 1-2 సార్లు మిస్టేక్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇది ఇలా కాదు, ఇలా యూస్ చేయాలని తెలుస్తుంది అనమాట. చక్కగా ఇక్కడ అయితే వీళ్ళు చికెన్ కర్రీ రాగి సంగటితో ఇంకా లంచ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఫుడ్ అది పెట్టేసి కిచెన్ కూడా క్లోజ్ చేసామనుకోండి, ఇంకా మనకి తర్వాత ఈవినింగ్ అదే కేక్ వర్క్ చేసే టైంకి ఎలాంటి టెన్షన్ ఉండదు. నేను కూడా కొంచెం తినేసి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేసేసాక మళ్ళీ కేక్ థింగ్స్ అన్నీ తీసి బయట పెట్టి నేను కేక్ వర్క్ అయితే చేసుకోవాలి. ఇంక వీళ్ళకి అయితే నన్ను డిస్టర్బ్ చేయరు, వాళ్ళకి లంచ్ అదంతా ఇచ్చేసాను కాబట్టి నేను కంప్లీట్గా వర్క్ అంతా చేసేసాను. తిన్న గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంక నా కేక్ వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. తిన్నాక కొంచెం చలిగా అనిపిస్తుంది. కంప్లీట్గా ఇప్పుడు చలి అయితే తగ్గింది. మళ్ళీ కొంచెం అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది. తిన్నాక కొంచెం చలి అనిపిస్తుంది. నేనైతే ఇక్కడికి వచ్చాక అంబాలో వచ్చి ఒక 6-7 హుడీస్ వరకు కొనుక్కున్నా కానీ ఈ నేవీ బ్లూ కలర్ హుడీ ఇచ్చే అంత వెచ్చదనం ఏ స్వెటర్లో ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నంతసేపు ఇదే వేసుకుంటాను. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడే హుడీస్ చేంజ్ చేస్తాను. ఇదైతే స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనమాట. నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను. పిల్లలు అడుగుతున్నారని ఒకసారి స్ట్రాబెర్రీస్ తెచ్చాను. తెచ్చిన వాటిని ఇలాగా ఫిల్లింగ్ లాగా రెడీ చేసి పెట్టుకొని ఫ్రూట్ ఫిల్లింగ్ లాగా ఇలా గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇదైతే క్రష్. నేను ఈరోజు ఈ 2 యూజ్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ ఏం లేదని మనం ఒకసారి ఒక వీడియోలో మీకు పైనాపిల్ ఫిల్లింగ్ ఎలా అయితే చూపించాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ అనమాట. స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ కూడా ఇంకా స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే పైనాపిల్తో పోల్చుకుంటే ఇది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అలాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని చక్కగా ఇంట్లోనే మనకి కావాల్సినంత క్వాంటిటీలో యూస్ చేసుకోవచ్చు. చాలా డిజర్ట్లో యూస్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఇవేం మిక్స్ చేయం కాబట్టి ఒక 2 మంత్స్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బూజు పట్టేస్తుంది ఒక 2-3 మంత్స్ తర్వాత. నాకు ఇక్కడికి వచ్చాక హాఫ్ కేజీ కేక్ అంటే మినిమం 650, 700, 750 గ్రామ్స్ వరకు వెళ్తుంది. యాక్చువల్గా నాది వెయిట్ మిషన్ ఆ టైంకి ఖరాబ్ అయిందనమాట. ఈ కేక్స్ చేసే టైంకి కొంచెం ఎట్లయినా అటు ఇటుగా అయిపోతుంది. మధ్యలో మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే. ఏ వర్క్ చేసే వాళ్ళైనా ఇలాగా కేక్ వర్క్ ఎక్కడ చేసే వాళ్ళైనా సరే. ఎందుకంటే 1-2 సార్లు ఎక్కువ పోయినా ఓకే, కానీ ఎవ్రీ టైం ఇలాగా 600 గ్రామ్స్ వరకు కూడా ఓకే. 700, 800 వరకు పోతే మనకి లాస్ అనమాట. చేసిన యూజ్ ఉండదు హాఫ్ కేజీ కేక్కి.
ఇక్కడైతే మేము సివిల్‌లో ఉంటున్నాము. క్వార్టర్స్‌లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. నన్ను అక్క, అక్క అని పిలుస్తుంటే తను చాలా స్వీట్ అనమాట. తనకొకసారి నేను కేక్ చేసి ఇచ్చాను. ఇలాగ ఆర్డర్ ప్రకారమే. అప్పటి నుంచి అక్కడ ఏమన్నా కేక్ ఆర్డర్స్ ఉంటే తను కానీ, తన హస్బెండ్ కానీ నాకు ఫోన్ చేసి చెప్తారు కేక్ కావాలని. మన తెలుగు వాళ్ళే అనమాట. చక్కగా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఈ సివిల్‌లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ పెద్ద ఏమి ఉండదు. మనకి క్వార్టర్స్‌లో ఏంటంటే త్వరగా స్ప్రెడ్ అయిపోతది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. ఒకవేళ వాళ్ళకి టేస్ట్ నచ్చితే అలాగా. కానీ మనకి సివిల్‌లో అంత ఉండదు కానీ నాకు ఎక్కువ ఇప్పుడైతే ప్రెజెంట్ అక్కడి నుంచే వస్తున్నాయి. వాళ్ళకి ఏదన్నా కేక్ అలా కావాల్సుంటే తనకి చెప్తున్నారు. తను నాకు ఫోన్ చేసి అక్క పలానా టైంకి ఈ ఫ్లేవర్ కేక్ కావాలంట అనేసి చెప్తుందనమాట. పోనీలే 1, 2 అయినా నాకు హ్యాపీ అనమాట అలాగా కేక్స్ చేయడం అనేది. నేను ఇక్కడైతే కొంచెం క్రష్ అలాగే ఫిల్లింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. నేను ఈ కేక్ అయితే జస్ట్ 300 రూపీస్‌కే ఇచ్చేసాను. అదే నేను ఫిల్లింగ్ యూజ్ చేస్తే 450 వరకు అలా చార్జ్ చేసేదాన్ని కానీ ఇక్కడ ఇప్పుడే స్టార్టింగ్ పైగా ఇక్కడ అంతగా లేదు కాబట్టి నేనేంటంటే ఇలాగ కొంచెం తగ్గించే తీసుకుంటున్నాను. నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే వర్క్ కంప్లీట్‌గా వదిలేయకుండా అనేసి. అలా అని మరీ లాస్ వచ్చేలాగా కూడా చేసుకోకూడదు. కాకపోతే నాకేంటంటే అలవాటైపోయిన వర్క్ కదా! ఇలా చేయకుండా అలా ఉంటే నాకే ఏదో డల్‌నెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఈ స్పాంజ్ అయితే 6 ఇంచ్ కేక్ టిన్‌లో బేక్ చేశాను. నేను బేకింగ్ మెటీరియల్ పటియాలా నుంచి తెప్పించుకుంటాను. కేక్ బోర్డ్స్ అయితే ఎంత బాగా నచ్చాయి. ఎండీఎఫ్‌వి ఇలా వైట్ కేక్ బోర్డ్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను పటియాలా నుంచి తెప్పించుకుంటున్నాను సామాను ఓకే వస్తున్నాయి. కానీ వాళ్ళేంటంటే ఎలా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నవే పంపిస్తున్నారనమాట. అంటే కొంచెం కాస్ట్లీ కేక్ బోర్డ్స్ అలాగే ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా! అవి కూడా కొంచెం కాస్ట్లీవి అలా పంపిస్తున్నారు. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు. అదే నేను వెళ్ళాననుకోండి నేను చెక్ చేసుకొని తెచ్చుకుంటాను కదా! ఇప్పుడు కేక్ పట్టు కూడా మన కేక్ బాక్సు అలాగే కేక్ బేస్ అనేది కూడా చూసుకుంటే బెటర్. ఇప్పుడు మనం తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నప్పుడు పైన ప్యాకింగ్ బాక్సెస్ కానీ, కింద బేస్ బోర్డ్ కానీ, మనం యూజ్ చేసేవన్నీ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లీ పెట్టామనుకోండి యూజ్ ఉండదు. కేక్ ప్రైస్‌ని బట్టి కూడా మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆప్షన్ లేక నేనైతే అలాగే వాళ్ళకి చెప్తున్నాననమాట. 1/2 కేజీవి 1 కేజీవి ఇలాగా బాక్సెస్ అనేసి. నేను అడిగినా కూడా వాళ్ళు ఇవే ఉన్నాయి అంటున్నారు. ఇంక నాకు ఆప్షన్ లేకుండా నేను ఆప్షన్ లేదు కాబట్టి నేను అదే తెచ్చుకుంటున్నాను. అదే మనకి షాప్ తెలిసుంటే మనం వెళ్ళి మనకు కావాల్సిన రేంజ్‌లో మనకు కావాల్సిన క్వాంటిటీలో మనమైతే తెచ్చుకోవచ్చు. ఇక్కడైతే నేను పింక్ షేడ్ అలాగే వైట్ విప్పింగ్ క్రీమ్‌తో కొంచెం పింక్ కలిపేసి షేడ్ లాగా ఇచ్చాననమాట. కంప్లీట్ క్రీమ్ అయితే అప్లై చేయలేదు. జస్ట్ అట్లాగా కొంచెం అప్లై చేసి ఫినిషింగ్ చేసుకొని పైన N1 నోజిల్‌తో ఇలా రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ డిజైన్ ఇది. బిగినర్స్ కూడా చేయొచ్చు. కాకపోతే కలర్ కాంబినేషన్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ అండ్ వైట్ వాడాను కదా! ఇంక మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేయొచ్చు. అలాగే నూడ్ 13 నోజిల్ అంటే N1 లానే ఉంటుంది. కాకపోతే చిన్న రోజ్ హెడ్స్ వస్తాయన్నమాట. అంటే దాని బేబీ అని చెప్పుకోవచ్చు. N1 బేబీ అని చెప్పుకోవచ్చు. నూడ్ 13 నోజిల్ చిన్న రోజ్ హెడ్స్ సేమ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా పైన చిన్న రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాను. గ్యాప్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. వేస్తున్నా కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తది. కరెక్ట్‌గా గ్యాప్ ఇస్తున్నామా లేదా అనేసి. ఒకసారి చేశాక మళ్ళీ మిస్టేక్ వస్తే తీసి వెయ్యాలంటే కొంచెం అక్కడైనా కనిపిస్తూ ఉంటది కదా! అందుకోసం అనేసి 1కి 2 సార్లు నేను చెక్ చేసుకుంటాను అనమాట వేసే ముందు. సేమ్ అదే నోజిల్‌తో బోర్డర్ కూడా ఇలా వేస్తున్నాను. ఈ బోర్డర్ మనకి చూడడానికి కొంచెం అలా అనిపిస్తది కానీ చాలా ఈజీ. జస్ట్ అలా ప్రెస్ చేసి వెనక్కి లాగినట్టు తీసి మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి లాగినట్టు తీసేయాలన్నమాట. అంతే అప్పుడు మంచిగా ఇలాగా మనకి ఎక్కువ బేకరీస్‌లో ఇదే బోర్డర్ చూస్తూ ఉంటాము. అలాగా బోర్డర్ కూడా కంప్లీట్ చేశాక మాకైతే క్వార్టర్ అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అనేసి యూనిట్ నుంచి అయితే తెలిసిద్ది. సరే ఒకసారి చూద్దాం బెటర్‌గా ఉంటే క్వార్టర్‌కి షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే పిల్లలకి అప్పుడు ఎక్కువ మంది పిల్లలుంటారు. మనకి కొంచెం క్వార్టర్స్‌లో ఉన్నదానికి, సివిల్‌లో ఉన్నదానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా! అన్నట్లుగా బావుంటే వెళ్దాం అన్నట్లు వెళ్ళాము. వెళ్ళి చూస్తే క్వార్టర్ హాలత్ అయితే ఇలా ఉంది. చాలా చిన్న రూమ్స్ డౌన్‌లో ఉంటుంది. ఏదైతే మాకు అలాట్ అయిందో ఇలాగా మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అది ఏ రేంజ్‌లో ఉంది. ఫుల్ రిపేర్ ఉందన్నమాట క్వార్టర్ అంతా కూడా. మాకైతే నిజానికి ఇది సరిపోదు కూడా. రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. కిచెన్, వాష్‌రూమ్స్ అవన్నీ ఔట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ వర్షాలు కూడా బీభత్సంగా ఉంటాయి. ఇగోండి కింద ఫ్లోర్ కూడా ఇలా అంతా ఖరాబ్ అయిపోయి ఉందన్నమాట. ఇది వచ్చేసరికి కిచెన్. ఒక్కోసారి వీడియో తీసేటప్పుడు మనం చూసుకోము అది ఎలా ఉందా అనేసి. అంటే స్ట్రైట్‌గా ఉందా ఇలాగ ల్యాండ్‌స్కేప్‌లో ఉందా అనేది అట్లా షూట్ అయిపోయిందనమాట. చూసుకోలేదు. అది కిచెన్. ఇదైతే బయట ఏరియా అనమాట. ఇక్కడే వాష్‌రూమ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ అదో పెద్ద చెట్టు ఉంది. అక్కడ అన్ని టైల్స్ అన్నీ లేచున్నాయి. వాల్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా అందుకోసమనైతే ఈ రేంజ్‌లో ఉంటే వదిలేద్దాము. ఇక్కడ సివిల్‌లోనే ఉందాం అనేసి ఇంక మేము అది క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంక నేను వెళ్ళి వచ్చేసరికి కరెంట్ పోయింది. ఇంకా లోపల ఫోటో తీయడానికి అదంతా చీకటిగా ఉంటది ఈ ఇంట్లో. అస్సలు లైటింగ్‌కి ఇబ్బందనమాట. ఇంక నేను బయట ఇలా పెట్టేసి
ఓ చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కేక్ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.